నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నారాయణరెడ్డిపేట కోడూరుపాటు ప్రాంతాల వారికి వీలైనంత త్వరగా పట్టాలిప్పిస్తామని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. సీనియర్ వైసీపీ నేత లచ్చారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది నారాయణరెడ్డిపేట కోడూరుపాడు ప్రాంతాల నుంచి అదాల నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ అదాల మాట్లాడుతూ ఈ రెండు ప్రాంతాల నేతలతో గతంలో సయోధ్య కుదిర్చి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామని చెప్పారు. అయితే అప్పటి ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి వాటిని రద్దు చేసి ఎన్నికలకు రాబోతున్నటువంటి తరుణంలో మళ్లీ ఇచ్చారని, అది కూడా పూర్తిగా జరగలేదని అన్నారు. 2014లో తాను రూరల్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టానని గుర్తు చేశారు. అప్పుడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. కొన్ని కారణాల వల్ల ఇంకా 300 మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా అక్కడ పర్యటించి వివాదాలు లేని స్థలాన్ని పరిశీలించి పట్టాలుగా పంపిణీ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం. గతంలో 2004-2009 మధ్యలో నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉండగా కోడూరుపాడు, నారాయణరెడ్డిపేట వేరే పంచాయతీలుగా ఉండేవి. స్థలం వచ్చి కోడూరుపాడులో ఉండేది. ఈ ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళు అటు కోడూరుపాడు, నారాయణరెడ్డిపేట, నవలాకులపేట ఇదంతా కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా నారాయణరెడ్డిపేటలో బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది స్థలాలు లేక ఉండే పరిస్థితి ఉండింది. ఆ రోజు 2 గ్రామాల వాళ్ళ నాయకుల్ని అటు పరమేశ్వర రెడ్డి, కమలాకర్ రెడ్డి కోడూరుపాడులో, ఇటు లక్ష్మీనరసారెడ్డి నారాయణరెడ్డిపేటలో, నాగరాజు ఇంకా ఇతర లీడర్లందరినీ కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించి, ఎందుకంటే మామూలుగా ఒక గ్రామ పరిధిలోకి ఇంకో గ్రామం వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు ఆ రోజుల్లో. అయినా కూడా అందరూ సహృదయంతో ఒప్పుకొని నారాయణరెడ్డిపేట వాళ్ళకి స్థలాలు ఇచ్చేదానికి అంగీకరించారు. అప్పుడు మేము పట్టాలు ఇస్తే వివేకానంద రెడ్డి వచ్చిన తర్వాత వాటినన్నింటినీ 2009లో ఆయన ఎమ్మెల్యే అయ్యి వాటినన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి వాటిని ఇవ్వకుండా లాస్ట్లో ఆయన ఇవ్వడం జరిగింది. అవి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకుండా పెండింగ్లో ఉంటే మళ్ళా 2014 నుంచి నేను ఇన్ఛార్జిగా రావడం, ఆ టైంలో చక్కగా రోడ్లు వేసి అది ఒక మంచి లేఅవుట్గా తీర్చిదిద్ది అందరికీ కూడా వీలైనంత మందికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇంకా కూడా 300 మంది మిగిలి ఉన్నారు. అదేదో కోర్టు కేసులో ఉంది కాబట్టి ఆ కేసులో ఉండేదాన్ని మనం ఆ కేసు పూర్తయ్యే వరకు ఇవ్వడం జరగదు. కాబట్టి మేము ఒకసారి వచ్చి పరిశీలించి ఇంకా పక్కన ఏదైనా స్థలం ఉంటే దాన్ని చూసి ఎవరెవరికైతే పట్టాలిచ్చి స్థలాలు ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీలైనంత త్వరలో